నిన్న అమిత్ షా ఇచ్చినటువంటి ఒక కాంక్లేవ్‌లో మాట్లాడింది. లేకపోతే మోడీ మాట్లాడినటువంటి మాటలు, అమిత్ షా దగ్గరికి చంద్రబాబు వెళ్ళడము, జనసేన ఆంధ్రాకి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా జనసేన, బీజేపీ అనేటువంటిది ఎన్‌డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాయి. కానీ తెలుగుదేశం వెనక నుండి ఎన్‌డీఏలోకి తిరిగి రావాలనేటువంటి ఆరాట పడుతున్నది. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు తెలుగుదేశం 2019 ఎన్నికల్లో పెద్ద వ్యూహాత్మకమైన తప్పు చేసింది. 1980లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని ఎందుకు స్థాపించారు? కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ. ఎన్టీ రామారావు గారు ఒకే సిద్ధాంతం మీద పనిచేశారు. కాంగ్రెస్ని వ్యతిరేకించాలి, కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తగ్గించాలి, కాంగ్రెస్లో ఉన్న అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని మనం దెబ్బ కొట్టాలి. సైద్ధాంతికంగా ఆ రోజు కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్లే తెలుగుదేశంతో చేరారు. ఈ రోజు కూడా తెలుగుదేశం నాయకులుగా, కార్యకర్తలుగా కొనసాగుతున్నారు. ఇది ప్రాథమికంగా తెలుగుదేశానికి ఉన్న సైద్ధాంతికపరమైన భూమిక. నువ్వు ఎప్పుడైతే నీ స్వంత రాజకీయ అవసరాల కోసం ఆ సైద్ధాంతిక భూమికను పక్కన పెట్టి ఈరోజు నా పొలిటికల్ కంపల్షన్ కాబట్టి నేను సోనియా గాంధీతో జరుగుతానంటే వాళ్ళ దాన్ని జీర్ణించుకోగలుగుతారా? అది తెలుగుదేశం నాయకత్వం అంచనా వేసిందా? అంచనా వేయలేకపోవడం అనేది ఆయన ఓటమి స్పష్టంగా తెలుస్తుంది. మిగతా పార్టీలు ఏమనుకుంటున్నాయి, మిగతా పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి తర్వాత విషయం. మొట్టమొదటగా నీ కార్యకర్తల్ని గత 30 ఏళ్లుగా నువ్వు ఏ విషయం చెప్పైతే తయారు చేశావో వాళ్ళకు ఒక్కసారిగా నువ్వు పొలిటికల్ కంపల్షన్ అని చెప్పి ఒక విషయం చెప్తే వాళ్ళు జీర్ణించుకోగలుగుతారా? నువ్వు చేసిన ఈ పెద్ద వ్యూహాత్మకమైన తప్పిదం ఏదైతే ఉందో అది నీ ఓటమికి కారణమైంది. ఇప్పుడు నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు వ్యతిరేకంగా చేశారు, బీజేపీ వ్యతిరేకంగా చేసింది, ఇవన్నీ తర్వాత మాటలు. ఫస్ట్ యూ మేడ్ యువర్ ఓన్ సెల్ఫ్ గోల్. ఆ సెల్ఫ్ గోల్ చేసిన విషయము నీకు రియలైజ్ అవుతోంది. ఎందుకంటే ఆ తదనంతర పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అంతర్గతంగా ఆ రియలైజేషన్ వచ్చాయి. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఏ దిశగా కదలాలి, ఆ దిశగా చంద్రబాబు కదులుతున్నాడని నేను అనుకుంటున్నాను నాకున్న అవగాహన మేరకు. ఆ కదిలే క్రమంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మైనారిటీ ఓట్లు పోతాయి అన్న భయం ఏదైతే ఉందో ముందు ఆ భయం అక్కడి నుంచి పోవాలి. ఎప్పుడైతే నీకు స్పష్టత వస్తుందో ఆ భయం పోతుందో ఆ రోజు నువ్వు బలంగా నిర్ణయం తీసుకుంటావు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద, ఎందుకంటే మైనారిటీ ఓట్లు దేశ రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయిలో ఈరోజు లేవనేది ఉత్తర భారతంలో కంప్లీట్గా ప్రూవ్ అవుతోంది. అపీజ్మెంట్ అనేది ఇంకా నడవదనేది ప్రూవ్ అవుతోంది. సో దాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పుని ఆయనే సరి చేసుకొని ఈరోజు బీజేపీతో కలవాలనుకోవడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే బీజేపీ దక్షిణాదిలో ఎదగడానికి ఉన్న కొన్ని అవకాశాలని కొన్ని వ్యూహాత్మక తప్పిదాల ద్వారా కొన్ని సందర్భాల్లో చేజార్చుకుంటాం. సో అది సరి చేసుకోవడానికి బీజేపీకి సమయం కావాలి. తన కార్యకర్తల వ్యవస్థని, తన నాయక వ్యవస్థని, ఆర్గనైజేషన్ని బిల్డప్ చేసుకోవడానికి. అప్పటి వరకు తన లక్ష్యం ఏదైతే కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలి, ఏర్పాటు చేయాలి అన్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు తెలుగుదేశంతో కూడా మాట్లాడడం జరుగుతోందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆంధ్రాకు సంబంధించినటువంటి 25 ఎంపీ స్థానాలకు అవసరం లేకుండానే 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం వచ్చినటువంటి బీజేపీకి ఇప్పుడు ఇటు వైసీపీ కానీ ఇటు కానీ లేదు. సొంతంగా ఎదగాలంటే కేవలం జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుగా వాళ్ళను ఎంకరేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక విషయం అండి, రాజకీయాలు గురించి మాట్లాడితే ఒక పార్టీ సొంతంగా తాను ఎదగాలి అనుకుంటే ముందు ఒక నేతని ముందు పెట్టాలి. ఆ సొంతంగా ఎదగడానికి కావాల్సిన ఆర్గనైజేషన్ని తయారు చేయగలిగింది. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళకి అన్నామలై రూపంలో ఒక మంచి బలమైన నాయకుడు దొరికాడు. అతను కొంత మోటివేట్ చేసి రీజన్యువేట్ చేయగలుగుతున్నాడు. బీజేపీ కర్ణాటకలో యడియూరప్ప రూపంలో వాళ్ళకి దొరికాడు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నుంచి అటువంటి మాస్ లీడర్ మనం 1990ల నుంచి తీసుకుందాం, 80లు వదిలేసాం ఎందుకంటే జనసంఘ్ తర్వాత బీజేపీ వచ్చింది. 90ల నుంచి మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యడియూరప్ప లాంటి లేదా ఈరోజు అన్నామలై లాంటి ఒక మాస్ లీడర్ని అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ మనం తయారు చేసుకోవడంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది.
అంటే దానికి కారణాలు మనం చాలామందిని మనం బ్లేమ్ చేయొచ్చు, చాలా తెలుగుదేశాన్ని తిట్టొచ్చు, లేదా వెంకయ్య నాయుడు గురించి మాట్లాడొచ్చు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. కానీ మనం సొంతంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడిని ఐడెంటిఫై చేసి వాడిని ప్రోత్సహించి వాడిని ప్రజానాయకుడిగా తయారు చేయడంలో విఫలం. సైద్ధాంతిక పరంగా మనకి నాయకులు ఉండొచ్చు, ప్రజానాయకుడిగా తయారు చేయడంలో విఫలమయ్యాం. ఆ క్రమంలో నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చి 2 రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణలో బండి సంజయ్ గారి రూపంలో ఒక ప్రజానాయకుడిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. తెలంగాణలో ఇప్పుడు 3-4 నాయకులు బీజేపీకి ముఖ్యంగా మనం బండి సంజయ్ గారు ముందు ఆ వరుసలో బండి సంజయ్ గారి రూపంలో తీసుకొచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఎవరినైతే మనం ప్రజానాయకుడు ఈయన చేస్తున్న పాదయాత్రలు విజయవంతమయ్యాయి, లేదా ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నాడని నరేంద్ర మోడీ మెచ్చుకున్నాడో ఆయన్నే మనం ఒకసారిగా ఎందుకు తప్పించాం, ఏ కారణాల చేత తప్పించాము, దానికి రీజన్స్ ఏమైనా వీళ్ళు చెప్పినప్పటికి కూడా ఒక ప్రజానాయకుడు తయారయ్యే క్రమాన్ని మనం కోల్పోయాం. బీజేపీ చేసేసుకుంది, బీజేపీ కోల్పోయింది, అది బీజేపీ కోల్పోయింది, మనం తప్పించాం. సో ఆ దీంట్లో మనకి ఇప్పుడు అదే లోపం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఈరోజు ఆ పరిస్థితి, ఎవరైతే ఈ మాట అంటారో బీజేపీ స్వతంత్రంగా వెళ్ళండి. ఈరోజు తమిళనాడులో మీరు స్వతంత్రంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ ఇక్కడ కూడా వెళ్ళాలి, ఇక్కడ కూడా 2 ప్రజానాయకుల్ని ఎంపిక చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు అటువంటి ప్రజానాయకుడిని ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో లేకపోతే మీరు బయట నుంచి ఎందుకు ఎంపిక చేయలేరు? ఇప్పుడు అన్నామలై కర్ణాటకలో పనిచేస్తున్న అన్నామలైని తీసుకువెళ్ళి ఉద్యోగానికి రాజీనామా చేయించి ఒక నాయకుడిగా ముందుకు తీసుకురా, అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరా? ఎంతోమంది. సో ఇక్కడ మనం ప్రతిసారి ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు బీజేపీని ఎదగనీయట్లేదు, ఎవరు ఆపుతారండి మీరు ఎదుగుతానంటే? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఎవరు ఆపారు మిమ్మల్ని? యోగిని ఎవరు ఆపారు? వాళ్ళని ఆపలేరు. సో అది కింద నుంచి మీరు ఇచ్చేసుకొని రావాలి. ఇక్కడ జరుగుతున్న ఈ తప్పుల వల్ల ఆ ప్రచారం చేయడం అనేది ఒక రకంగా ఆబ్జెక్టివ్గా మనం ఆలోచిస్తే మన చేతగానితనాన్ని అవతలడం మీద రుద్దడమే అవుతుంది. కానీ అది హార్ష్గా మన వాళ్ళకి అనిపించవచ్చు. కానీ ఎవరు ఈ అంశంలో అంటే భారతీయ జనతా పార్టీ చేసుకునేటువంటి నిర్ణయం పైన బీజేపీ ఎట్లా వివరిస్తున్నటువంటి దానిపైన ఆంధ్ర రాజకీయాలు అయితే కొంత ముడిపడి ఉండేటువంటి అవకాశం ఫలితాల విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అనేది నిన్న ఇండియా టుడే సర్వే కూడా స్పష్టంగా చెప్తోంది. కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన మంచి పనులు చేసి ఉండొచ్చు, ప్రజలకు డబ్బు పంచి ఉండొచ్చు, ఏది మాట్లాడినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఆయన వ్యవహార శైలి కారణంగా ఆయన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు అనేది స్పష్టమైన అంశం. ఆ వ్యతిరేకత కారణంగా, ఆ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అతనికి బీజేపీ మద్దతు ఇస్తోంది అన్న ఒక ముద్ర పడింది అనేది కూడా రాజకీయ ప్రజల్లోకి వెళ్ళిన అంశం. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహార శైలికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టంగా బీజేపీ ఈ మధ్యకాలంలో రాజధాని అమరావతి అని చెప్పడం ఇవన్నీ ఒక ఎత్తైనప్పటికి కూడా స్పష్టంగా ఒక సందేశాన్ని బీజేపీ ఇవ్వాలనుకుంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళాలి. మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీ ముందున్న మార్గాలు 2. ఒకటి, అందరూ చెప్తున్నట్లు మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా ముందుకు వెళ్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్లమెంట్ సీట్లు మనం చూస్తే బీజేపీకి 3 నుంచి 5,000కి మించి ఓట్లు రాలేదు, ఏ పార్లమెంటు స్థానం మనం తీసుకున్నా. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్గా వెళ్తే మీ పరిస్థితి ఏంటి? ఒకటి, సరే ఇండిపెండెంట్గా మీరు వెళ్తారు, దానివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరిస్తే ప్రతిపక్షాలు మీకు దూరం ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి మీరు ఇండైరెక్ట్గా ఏదైతే లాభం చేకూరుస్తున్నారన్న వాదనకు బలపడుతుంది. అది ఒక రకంగా రాజకీయంగా బీజేపీకి ఇబ్బంది, ఎందుకంటే ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులు ఇవన్నీ తీసుకున్నప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డితో లేరు అన్న సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరం ఈరోజు బీజేపీకి ఉంది. ఇవ్వాలి అనంటే
నువ్వు జనసేనతో కలిసి రోడ్డు మీదన్నా పోరాటం చేయాలి. జనసేనకి ఉన్న ప్రధాన లోపం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. అభిమానులు లక్షలాది మంది ఉండొచ్చు, అభిమానుల కారణంగా ఓట్లు వస్తాయి అన్నది జనసేన అధినేతకే ఈ పాటికే అర్థమైంది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు, ఇది మీరు ఓట్లు వేస్తే నేను ఎందుకు గెలవను అని ఆయన 100 సార్లు చెప్పాడు, లక్షలాది మంది ఆయన సభలకు హాజరైనా కూడా. సో అతనికి ఆ సామర్థ్యం లోపం ఏదైతే ఉందో దాన్ని పూడ్చడానికి అతనికి సపోర్ట్ కావాలి. ఇప్పుడు జనసేనకున్న ఈ 10-12% ఓట్ బ్యాంకు, బీజేపీకి ఉన్న ఒక 5-6% ఓట్ బ్యాంకు గెలవడానికి సరిపోదు, ప్రతిపక్ష ఓట్లను చేల్చడానికి మాత్రమే పనికొస్తుంది. సో అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళా మీరు లాభం చేకూరిస్తే ఈరోజు ఆయన ఉన్న వ్యవహార శైలి కారణంగా మీరు రేపు బతికి బట్టగట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అది పవన్ కళ్యాణ్కి చాలా బాగా అర్థమైంది. ఆయన్ని కదలనీయలేదు, తిరగనీయలేదు, ఆయన్ని ఏమీ చేయనీయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్లో అతనికి బాగా అర్థమైంది. అతను స్పష్టంగా చెప్తున్నాడు, ఇతను ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఆ విషయం స్పష్టంగా బీజేపీకి కూడా చెప్పేశాడు అతను. సో ఈ నేపథ్యంలో బీజేపీ తన నిర్ణయాన్ని తను తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం ఇవన్నీ విశ్లేషించి చూస్తే బీజేపీ జగన్తో కాకుండా జగన్కి దొడ్డిదారిన లాభం చేకూర్చామనే భావన కూడా రానియకుండా చేయాలంటే స్పష్టంగా తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి. వెళితేనే బీజేపీకి కొంత లాభం చేకూరుతుంది. ఇంకా ఎన్నికల తర్వాత ఒకవేళ ప్రజలు జగన్మోహన్ రెడ్డికే కట్టారా, వాళ్ళు మీకే మద్దతు ఇస్తారు. లేదు అక్కడున్న ప్రజల దీని మేరకు ప్రతిపక్షాలు గెలిచాయా, వాళ్ళు మీకే మద్దతు ఇస్తారు. పోయింది ఏమీ లేదు. కాకపోతే అంటకాగాం, మేము దొడ్డిదారిన మద్దతు ఇచ్చాం, ఈ ఆరోపణలకి కొంతమేర లేదంటే ఒంటరిగా జనసేన బీజేపీ సొంతంగా వెళ్ళి అట్లా కూడా చేసుకునేటువంటి అవకాశం. అది చేసుకోవాలంటే ఈ ఎలక్షన్లో మీకేం ప్రయోజనం ఉండదు. ఎలక్షన్లో ప్రయోజనం లేకపోయినా ఎదగడానికి ఒక ఎదగడానికి అంటే ఇప్పుడు జనసేనకి ఆ నాయకత్వం కావాలి. వ్యవహార శైలి చూశారు కాబట్టి వాళ్ళు కూడా తప్పులు చేశారు, బీజేపీ పట్ల వాళ్ళు అనవసరమైనటువంటి విషయం జిమ్మారు కాబట్టి దాన్ని తీసుకోవడానికైనా జనసేన బీజేపీ ఒంటరిగా వెళ్ళి వచ్చిన ఓట్ల వరకైనా సరే ప్రజల్లో కొంత సంతృప్తిగా నెక్స్ట్ నాయకత్వానికి ఉపయోగపడుతుంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో భావన ఎలా వెళ్తుంది అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి ఈ పని చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఇది బీజేపీ గత 5 ఏళ్లలో ఏదైతే అటు ఇటు కాని వ్యూహం అక్కడ అవలంబించిందో అసలు నిస్తేజంగా అయిపోయింది, వ్యూహమే లేదు. ఆ వ్యూహం వాళ్ళకే ఇబ్బందికరంగా తయారైంది.